పూర్వ నాటి విద్యార్థులు నేటి పూర్వ విద్యార్థులకు సమాంజలి. ఒక కంసాలి ఒక వస్తువు తయారు చేయాలంటే బంగారాన్ని ఎన్నో శుద్ధ దెబ్బలు కొట్టుకుంటాడు, దాన్ని పొలిపులో వేసి కనిపిస్తాడు, శుద్ధ దెబ్బలు కొడతాడు. అన్ని దెబ్బలు తిని 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 అది ఒక చక్కటి ఆభరణం తయారైంది. ఆభరణం తయారైనాక దాన్ని అందరూ ఆకర్షిస్తారు. అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అంట. ముడి పదార్థంగా ఉన్న బంగారానికి ఎవరు ఆకర్షించుకుంటారు, కానీ దాన్ని తయారు చేసిన కంసాలని మాత్రం మర్చిపోతారు. ఒక కుటుంబంలో సంతానం గొప్పవాడైతే ఆ ఇంటి పేరు లోపడుతుంది. చెప్పిన విద్య గురువు పేరు మాత్రమే లోపడు. గురువు ఎప్పుడు ఆశించాడు నా పేరు రావాలని. నా వల్ల ఒక విద్యార్థి గొప్ప స్థానంలో ఉన్నాడు, నాకంటే గొప్ప స్థానంలో ఉన్నాడు, అదే నా సంతోషం అన్నాడు. మీకు ఒకప్పుడు నేను వేసిన శిక్షలే యాదున్నాయి, కానీ ఆ శిక్షల వల్ల మీరు పొందిన జ్ఞానాన్ని మీరు మర్చిపోతున్నారు. నేను ఒకవేళ అలాంటి శిక్ష అనేది లేకుండా ఉంటే మీరు ఆ జ్ఞానం పొందుతురా? పొందలేరు. నాకేం లేకపోతే నేను ఒప్పుకుంటే అది నేను చేసిన వృత్తికే అన్యాయం అవుతుంది. అలా కాకుండా నా వృత్తికి నేను న్యాయం చేస్తాను అని మీకు శిక్ష వేయడం తప్పనిసరి. ఆ శిక్ష వేయడంలోనే మీరు అందమైన ఆభరణంగా తయారైంది. నిజానికి పిల్లల భవిష్యత్తుకి అనే అంశం తల్లిదండ్రుల దృష్టిలో ఉండాలి. కాకుండా యుద్ధాన్ని చూస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది? ఉపాధ్యాయులు నైతిక దెబ్బతిపోయి నాకెందులే అనుకుంటారు. అలా అనుకున్నప్పుడే సమాజం దెబ్బతింటుంది. ఉత్తమమైన విద్యార్థులు సమాజానికి రాదు. విద్య నేర్పడంలో, క్రమశిక్షణ చేయడంలో దండన అనేది తప్పనిసరి. అది లేకపోతే చక్కటి విద్యార్థి అనేది ఎదగడు. గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు, ప్రైవేట్ స్కూల్ చదువుకుంటే ఉన్నారా? ప్రైవేట్ స్కూల్ శిక్షించరా? కూడా చేపిస్తారు. 5 నిమిషాలు లేట్ అయితే లేట్ అవ్వాలనేది క్లాస్ రూమ్ నిలబెట్టిస్తాడు. అది శిక్ష కాదా? దాని తల్లిదండ్రులు గొప్ప గొప్ప నాకు లేట్ వస్తుంది అయ్యేది. అదే గవర్నమెంట్ స్కూల్ అయితే మీ అందరికీ కూడా మధ్యాహ్నం అన్నట శుభ సాయంత్రం అన్నట శుభ మధ్యాహ్నం. సో 23-24 సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా. కలుసుకోవడం అంటే నేను ఎప్పుడు కనబడుతున్నాను మీకు నాకు తక్కువనే కానుకుంటుంది కాబట్టి కనబడతానంట. మీ అందరితో చాలా మందితో నాకు వ్యక్తిగతమైన మంచి అనుబంధం ఉంది. మీరందరూ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా సంతోషం. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా అంతకంటే ఉన్నతంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కొత్తపల్లి రవి, మాది రాములపట్ల. నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంగునూరులో సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. సోషల్ ఇబ్రాహిం నగర్లో మాత్రం మ్యాథ్స్ టీచర్. ఇద్దరం ఉన్నప్పుడు ఒకరేమో సత్యనారాయణ రెడ్డి సారు, రెండోమేమో నేను. సత్యనారాయణ రెడ్డి సార్ ఏమో 8th, 9th, 10th మ్యాథమెటిక్స్ చెప్తుండే, 6th, 7th ఏమో నేను బోధించేవాడిని. యాక్చువల్గా నేను చదువుతున్నదంతా కూడా సోషలే. ఇంటర్మీడియట్ చేసి తర్వాత డిగ్రీలో BA. 1998 డిసెంబర్ 1, 1998 డిసెంబర్ 1 నాడు మేము ఒక 5 టీచర్లను ఇక్కడ వాలంటీర్గా పారా టీచర్స్గా ఇబ్రాహిం నగర్కి రావడం జరిగింది. అందులో శ్రీనివాస్ సార్, తర్వాత రామస్వామి సార్, తర్వాత నరసింహాచారి సార్, తర్వాత కిరణ్ సార్, మేము 5 ఇక్కడికి మండలంలో మమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఈ హై స్కూల్కి రావడం జరిగింది.
హై స్కూల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ శ్రీనివాస్ సారు, తర్వాత రామస్వామి సారు, తర్వాత నరసింహాచారి సార్ నాకు చిన్న కొడుకులో నేను హై స్కూల్ చదువుకున్నా కాబట్టి ఆల్రెడీ పరిచయం వాళ్ళందరినీ కూడా చిన్నప్పటి నుంచి అన్న అన్న అని పిలుస్తూ ఉండేవాడిని. ఒక కిరణ్ సార్ ఇక్కడ పరిచయం అయ్యాడు మాకు. అయితే ఒక 2-3 అప్పుడు 98లో నుండి 2000 వరకు పనిచేయడం జరిగింది నేను ఇక్కడ. నాకున్నటువంటి కొన్ని మెమరీస్ ఏమున్నాయి అంటే 6th 7th మ్యాథమెటిక్స్ బోధించాలి. 6th క్లాస్ వరండానే, 7th క్లాస్ వరండానే. క్లాస్ రూమ్స్ లేవప్పుడు 8th 9th 10th మాత్రమే క్లాస్ రూమ్స్ ఉండేవి. 6th 7th నేను 2 ఇయర్స్లో ఎన్నడూ కూడా క్లాస్ రూమ్లో క్లాస్ బోధించలేదు. చూడండి పరిస్థితులు ఎట్లున్నాయి. 6th క్లాస్ వరండాలో బోధించాలి, 7th క్లాస్ కూడా వరండాలో బోధించాలి. యాక్చువల్గా అప్పుడు 6th 7th మరి ఎవరున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నారు పిల్లలు, మిగతా ఊరు నుంచి వచ్చేటువంటి పిల్లలు 8th క్లాస్ జాయిన్ అయ్యేవారు. ఆ 6th 7th పిల్లలు నాకు స్టూడెంట్స్, నేనేమో సత్యనారాయణ సార్ స్టూడెంట్. ఎట్లా తెలుసా, సార్ దగ్గర లెక్కలు నేర్చుకొని నేను మీకు లెక్కలు చెప్పాను. ఎంత పర్ఫెక్ట్ అంటే ప్రతిరోజు సత్యనారాయణ సార్ నాకు ఈవినింగ్ హోంవర్క్ ఇస్తాడు. అప్పుడు నాకు వేరే వర్క్ ఏం లేదు, రామపల్లి నుంచి రావాలి రోజు. రామపల్లి నుంచి రావడం అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, అన్నవాళ్ళు 3 కూడా కొత్త సైకిల్ కొనుక్కొని స్కూల్కి వచ్చేవారు. నాకేమో ఒక పాత సైకిల్ ఉండే, అది తెచ్చుకుందామంటే కొంచెం ఫీల్ అయ్యేటోని. అన్నవాళ్ళు ఏమో కొత్తవి ఉన్నాయి, నాకేమో పాత సైకిల్ ఉంది, ఎట్లా రావాలి అంటే అప్పుడు అన్ని ఆటోలు నడిచేవి మనకు సిద్దిపేట నుంచి ఎప్పుడైనా రామపల్లి గిట్ట. అప్పుడు ఇక మా నాయన అప్పుడు ఒక ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిచయం చేయించాడు, చెప్పాడు. రెగ్యులర్గా రోజు పైసలు ఇవ్వడం అయితే ఉండదు. ఎందుకు, అమ్మ నాన్న ఇద్దరు కూడా లేబర్ పని చేస్తూ ఉండేవారు, రోజు డబ్బులు ఉండేవి కాదు. మరి ఇక్కడ మేము జాయిన్ అయిన తర్వాత పైసలు ఎక్కడి, అసలు డబ్బుల గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. అన్నవాళ్ళుగా మేము కదా ఎన్నడూ కూడా స్కూల్లో జాయిన్ అయిన వాటిని చాలా అదృష్టంగా భావించిన వాడిని. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మనకు చాలామంది అప్లై చేసుకుని అందులో మనల్ని మెరిట్ ఉన్నాం కాబట్టి మనల్ని సెలెక్ట్ చేసారు. మనం మంచి విద్యను అందించాలి అని పాఠశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళం. ఇక ఇప్పుడు టీచర్లకు ఎన్ని సెలవులు ఉన్నాయి, ఎన్ని లీవులు వాడుకోవాలనేటువంటిది నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత తెలిసింది. కానీ మేము ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు మాత్రము 365 రోజులు పడి ఉండాలని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి మెమరీస్లో మాత్రము ఒక 5 ఉంటున్నారు మాకు. మేము 5 సుశీల మేడం ఒకరు అప్పుడు మాకు. ఇక నాకు 6th 7th ఎట్లా ఉండదు అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఇక్కడ ఆటో దిగగానే బ్యాగ్ పట్టుకొని పోవడం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే అందరికీ కూడా శుభాశీస్సులు. అలాగే మనం అందరం కూడా ఈ మధ్యలో కొత్తగా ఒక స్లోగన్ అనేటువంటి మేము స్టార్ట్ చేసినాము. ఇంతకుముందుగా మొక్కలు నాటండి అని చెప్పేవాళ్ళు ఏ మీటింగ్కి వెళ్ళాక. ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత అనేటువంటిది తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఎందుకంటే నేను జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో నేను కొన్ని ఇన్సిడెంట్లకు అక్కడికి వెళ్ళడం జరిగింది మాట్లాడడానికి. అక్కడ ఏమంటున్నారు అంటే, నీకు ఎవరు చదువులు చెప్పింది రానంటు, నువ్వు తల్లిదండ్రులను బాగా చూసుకుంటలేవు అంటే నీకు చదువు కూడా చెప్పిండు అని అంటున్నాడు. చూడండి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనమందరం కూడా బాధ్యత అవుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుండి మనం మొక్కలు నాటడం ఎంత బాధ్యతగా తీసుకున్నామో తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవడం అనేటువంటిది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బృందానికి మరి మీ అందరికీ శుభాశీస్సులు. యాక్చువల్గా మాది నేను ఇక్కడ రావడం అనేది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. మాది నేటివ్ కస్తూరిపల్లి కావడం వల్ల నేను ఈ ఇబ్రాహిం స్కూల్కి వాలంటీర్గా రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి సార్ హెడ్ మాస్టర్గా ఉండే, యాదగిరి సార్ ఉండే, నర్సయ్య సార్ వచ్చిపోతుండే పాపం. కానీ ఏ రోజు కూడా మేము వాలంటరీ టీచర్లు అయినా కానీ సత్యనారాయణ రెడ్డి సార్ మమ్మల్ని వాలంటరీ టీచర్గా ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని ప్రొఫెషనల్ టీచర్స్ లాగానే చూసి పాపం మాకు అతని గౌరవం ఇచ్చారు. మాకు కూడా అప్పుడు పెద్దగా
వాలంటరీ 500 రూపాయలు అంటే ఇచ్చేటప్పుడు అది కూడా కరెక్ట్గా రాకపోయేది. అయినా కూడా మేమందరం చాలా ఒబీడియంట్గా వర్క్ చేసాం. ఇవాళ రిజల్ట్ చూస్తున్నాం. మీ అందరూ మీ ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఇవాళ చూడడం చాలా ఆనందంగా ఉంది. నేను పీజీ డబుల్ పీజీ చేసిన, ఎంకామ్ ఎంఏ చేసిన, డిగ్రీ చేసిన, అయినా నేను టీచర్ జాబ్ నాకు రాలేదు. ఏదో బిజినెస్లో ఎంతో కొంత అభివృద్ధి అయితే ఉంది. బిజినెస్లో నేను స్థిరపడ్డాను. అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకొని ఇవాళ ఇక్కడికి పిలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 23 సంవత్సరాలు, రేపు సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు ఇలాగే జరుపుకోవాలని, అప్పుడు కూడా మమ్మల్ని అందరూ ఇంకా ఇన్వైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి తోటి మిత్రులు, ఆనాటి సహచరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి ఆనాటి విద్యార్థినులకు ఆశిస్తుంది. టైం అప్పుడు నాకు గుర్తుకులేదు. నేను మీ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే బీఎడ్ అండ్ రీడింగ్ సీట్ రావడం, వెళ్ళిపోవడం అలా జరిగిపోయింది. ఒక 1 year నేను చెప్పింది అనమాట. ఆ 1 year చెప్పినందుకు, నన్ను గుర్తుంచుకొని ఇక్కడ దాకా చేసినందుకు నిజంగా మీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. మామూలుగా అందరూ మంచి పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కలుస్తూ ఉన్నారు. శేఖర్ కానీ, కుమార్ కానీ, తర్వాత రజా, చాలామంది పిల్లలు కలుస్తూ ఉంటున్నారు. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అలాగే ఇంకొకటి నేను చాలా గర్వపడతా ఉంటాను. నేను చదువు నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళతో పనిచేశాను. నేను చదువు చెప్పినటువంటి వాళ్ళ విద్యార్థులతో మళ్ళీ వాళ్ళ టీచర్ అయిన వాళ్ళతోటి పనిచేసేటువంటి అదృష్టం నాకు లభించింది. అందులో అంటే శేఖర్ కావచ్చు, కుమార్ కావచ్చు, తర్వాత నేను కావచ్చు, వీళ్ళందరూ నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే 3 తరాలకు, అంటే ఇటొక తరం అటొక తరం మధ్యలో నేను అది చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. నిజంగా ఈ అదృష్టం నాకే వచ్చిందేమో అని అనుకుంటున్నాను. చాలా సమయం లేదు కాబట్టి నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మీ పిల్లల్ని మంచి పొజిషన్లో, అంటే ఒక మంచి శాస్త్రీయమైనటువంటి విద్యను నేర్పియండి, విద్యను అందించండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి, అంటే ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు ఏదైనా సెల్ ఫోన్లు కావచ్చు, లేకపోతే మూఢనమ్మకాలు కావచ్చు, అలాంటి వాటికి దూరంగా ఉంచి ఒక శాస్త్రీయమైన సాంకేతికమైనటువంటి విద్యను అందించి భవిష్యత్తుకు మంచి బాటలు వేసే విధంగా మీ పిల్లలకు మంచి చదువును అందిస్తారని, ఇంకా మంచి పొజిషన్లో నిలబెడతారని, అలాగే మీరు కూడా ఇంకా మంచి అస్పైశ్వర్యాలతో మంచి పౌరులుగా, మంచి గొప్పవారుగా ఎదుగుతారని ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఎందుకంటే నేను ఎప్పటికీ కూడా మా విద్యార్థులే కాబట్టి విద్యార్థిగా నేను సంబోధిస్తున్నాను. ఎందుకంటే తల్లికి కొడుకు ఎంత పెద్దవాడైనా కొడుకుగానే భావిస్తుంది. ఆ విధంగానే గురువు కూడా ఎప్పటికీ శిష్యులను ఆదరిస్తాడు, విద్యార్థిగానే చూడడం కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి చెప్పేటువంటిది ఏంటంటే, మీరు చదువుకున్నటువంటి రోజుల్లో చాలా కష్టపడి తక్కువ వసతులు కలిగినటువంటి పాఠశాలలో చదువుకున్నాం. మేము కావచ్చు, మీరు కావచ్చు. ఆ రోజుల్లో ఉపాధ్యాయుల కొరత అనేటువంటిది సర్వసాధారణం. కాబట్టి అప్పుడు ప్రభుత్వం వారు నియమించడం వల్ల
ఇంతకుముందే చెప్పినట్టు రవిసారి అయితే చెప్పినట్టు మేము అపాయింట్ కావడం జరిగింది మన ఇబ్రాహిం నగర్. ఇబ్రాహిం నగర్లో అపాయింట్ అయినప్పుడు నేను మీ అందరికి కూడా గుర్తుతో లేదో బయోసైన్స్ చెప్పేవాడు. నేను బయోసైన్స్ కానీ అపాయింట్ కావడం జరిగింది. సైన్స్లో ఫిజికల్ సైన్స్ మన నర్సయ్య సార్ గారు బోధించేటువంటి వారు. బయోసైన్స్ నేను చెప్పేవాడు. 6th, 7th సైన్స్, 8th, 9th, 10th బయోసైన్స్ చెప్పడం. అదేవిధంగా 2001 నుంచి సైన్స్లో బయోసైన్స్ అనేది వేరుపడిపోయింది. అంతకుముందు ఒకటే ఉండేది సైన్స్ అనేది, కంప్లీట్ మొత్తం సబ్జెక్టు కలిపి చెప్పేటువంటి. తర్వాత 2001 నుంచి 2001 నుంచి బయోసైన్స్ డివైడ్ కావడం వల్ల ఉపాధ్యాయులు కూడా ఇద్దరిని తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము పాఠశాల చదివాం. మీ ఇబ్రాహిం నగర్లో చేరడం జరిగింది. ఒక టీం వర్క్గా మేము పనిచేయడం జరిగింది 5లో. మీకు అందరికి గుర్తుందో లేదో ఆ రోజుల్లో బాసర తీసుకెళ్ళాం. ఇందులో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. మేము బాసరకు కూడా ఒకసారి ప్లాన్ చేసాం. వచ్చి ఎవరైనా రైలు అది అందరు చాలామందికి మంచి గుర్తింపు అని నేను అనుకుంటున్నాను. గతంలో ఎక్కడ కూడా మన పాఠశాల నుంచి విజ్ఞాన విహారయాత్ర తీసుకపోలేదంట. మేము ప్లాన్ చేసి గౌరవ పెద్దలు కీర్తిశేషులు సత్యనారాయణ సార్ గారి అనుమతితోటి సిద్ధుల యాదగిరి కీర్తిశేషులు మా గురువు గారండి మాకు చెప్పారు. సార్తో పని చేయడం నాకు సంతోషం. సార్ ఒకటే మాట్లాడినాడు. స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ నేను గురువుని ఇక్కడ నువ్వు నా గురువు అయినా అంటున్నాడు. గడికో సార్ ఎందుకు సార్ చెప్పాడంటే లేదు లేదు నువ్వే అని చెప్పుకుంటావు. అంటే అంత సన్నిహితంతో సార్తో కూడా పనిచేశాను. ఇంతకుముందు లక్ష్మణ్ సార్ చెప్పినట్టు మేము మా గురువులతో పనిచేశాము. మేము చెప్పినటువంటి పిల్లలతో కూడా ఉపాధ్యాయులుగా ఉన్నత స్థాయిలో ఉన్నారంటే మేము గర్వపడుతున్నాం. ఒక గురువుగా ఒక ఉపాధ్యాయులుగా ఒకటే లక్ష్యం ఉంటుంది. కోర్టు సంపాదించినటువంటి సంపాదన కాదు. ఒక గురువుకు ఒక ఉపాధ్యాయుడికి తాను చెప్పినటువంటి విద్యార్థులు తమ వద్ద శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే వారికి తృప్తిగా ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినట్టు ఏముండదు. ఇలా మిమ్మల్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మాకు ఇక్కడ ఒక రైతుకు వ్యవసాయ క్షేత్రంలో పంట వస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే మనకు అందరి యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు పాఠశాలలో ఉపాధ్యాయుడు. దేవాలయంలో పంతులు గారు చెప్తారు సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఇక్కడ కూడా ఆశీర్వదించేటువంటి ఉపాధ్యాయులు మరి మీరందరూ సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ఇలానే ఉండాలని చెప్పి మనం కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తాను. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాలి విద్యార్థి. చదువు ఎంత ముఖ్యమో మనకు సంస్కారం కూడా చాలా ముఖ్యం. మన పిల్లలకు ఆ సంస్కారాన్ని మనం బోధించాలి. ఈ రోజుల్లో చదువు ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, కానీ సంస్కారం లేకుండా అది బూడిదల పోసిన పన్నీరే. ఎందుకంటే మన పిల్లలకు మన సంప్రదాయాలు, సంస్కృతి, మంచి వ్యక్తిత్వాన్ని నేర్పినట్లయితే మనకు భవిష్యత్తులో వృద్ధాశ్రమాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం రాదు. ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. ఎందుకు? మన పిల్లలు బాగా చదువుతారు, కోట్లు సంపాదిస్తాడు, ఆయన తీసుకుపోయి అవి చేస్తున్నాడు. దానికి గల కారణం ఏంటి? వాటికి సంస్కారం లేకపోవడమే, మనం నేర్పకపోవడమే. కాబట్టి విద్యతో పాటు మన పిల్లలకు మంచి సంస్కారాన్ని కూడా నేర్పాలి. వారు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులను సాధించినట్టు బాగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలకు మనం పంపకూడదు. ఇది మంచి సంస్కృతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి
ఐశ్వర్యాలతో తులతూగి ఇలాగనే మరి ఇంకా ఎన్నో వసంతాలు గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మీరు ఒక మంచి పని చేశారు. ఇంతమంది కలిసి ఒక 60 మంది ఉన్నాం. మన లోపల ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి మీ మిత్రులతోటి. వారికి ఎవరికైనా అవసరాలు ఉన్నటువంటి వారికి చేయుటనివ్వండి. ఒక మానవత్వము మంచిది. మన మిత్రులకు సహాయం చేయాలి. ఎందుకంటే సహాయం చేస్తే ఎన్నో జన్మల పుణ్యప్రదం ఉంటుంది. ఎన్ని దేవుళ్ళు మొక్కినా పర్వాలేదు, ఎవరికైనా సహాయం చేసినట్టే దానికి ఫలితం ఉంటుంది. మానవ సేవయే మానవ సేవ అంటున్నాం. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకుని మన మిత్రులకే సహాయం చేద్దాం. మందికి అంటలేదు. ఈ 60 మందిలో పూర్తి చేసి ఈ 5 ఏళ్ళు ఉన్నాయండి. 5 ఏళ్ళు ఒక తీరు ఉన్నాయా? లేవు కదా. మరి అటువంటిది ఇందులో ఎవరో ఒకటి లోపం ఉంటుంది, ఏదో ఒకటి నీడెడ్ ఉంటుంది. వాళ్ళకు మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు. మనం ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటాం. మరి వాళ్ళకు దాంట్లో ఏదైనా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉపాధి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సహాయం చేసేటువంటి దాతృత్వం మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు విద్యాబుద్ధులు మేము చెప్పినప్పుడు మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి మేము పాఠాలు చెప్పడం మొదలుపెట్టాము. ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నాము. మేమందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి మనసుతో మనం పనిచేసినప్పుడు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందనడానికి ఉదాహరణ. మీ దగ్గర మేము ఎవరైతే 5 చేరామో 5 ఏక్సే బడిదర్ ఏక్ అన్నట్టుగా మంచి పొజిషన్లో ఉన్నామండి. మంచి జాబ్స్ ఉన్నాయి, మంచి ఉన్నతంగా జీవించేటువంటిది ఇది కూడా మా అందరికి కూడా ఉంది. ఆ భగవంతుడు కల్పించాడు. మరి అదేవిధంగా మీరు కూడా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు. మరియు నా ముందున్నటువంటి నా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ఎందుకంటే ఇది 23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు మీరు అదే విధంగా నాకు చూపించడం జరిగింది. క్లాస్లో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు నాకు అదే విధంగా మీరు చూపించడం జరిగింది. ఎందుకంటే క్లాసులో విద్యార్థులందరూ భయంతో కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే ఎవరు కూడా ఎవరేమనుకుంటారో అని క్లాసులో ఏ విధంగా ప్రవర్తించారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తించడం జరిగింది. కానీ మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. కానీ భయం అనేది పోవడం లేదు. మీకు చిన్నప్పుడు ఏ విధంగా క్లాస్లో ఏ విధంగా భయంతో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా భయపడుతూ ఉన్నారు. ఆ విధంగా భయం అనేది ఉండకూడదు. ఒకటి ఫస్ట్ ఆ భయాన్ని మీ లోపల నుండి తొలగించాలి. తొలగించినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతుంటాం. కాబట్టి ఆ భయాన్ని ఫస్ట్ వీడండి. సరే, 23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 23 సంవత్సరాలు మనం వెనక నుండి మళ్ళీ ముందుకు వచ్చాం. ఇప్పుడు వచ్చి చూసేసరికి కూడా మీరందరూ నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత మంచి ఘన సన్మానం ఇంకా ఎక్కడ దొరకదు కూడా. విద్యార్థులకు ఉపాధ్యాయుల మధ్య ఇంత మంచి సన్మానం అనేది అసలు ఎప్పుడు ఎక్కడ కనపడదు. అలా ఉన్నారు. ఒకటే 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా, ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది నాకు. ఇప్పుడు మీరంతా కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. అది మాకు చాలా సంతోషం. మేము కోరుకునేది ఒకటే, మీరంతా ఉన్నతంగా ఉండాలనే ఆశిస్తున్నాము. మీ పిల్లల్ని కూడా ఇప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మేము చదువుకోలేకపోయాము. అప్పుడు రేణుగా బాధపడ్డది, ప్లస్ రజత్ బాధపడ్డాడు, నేను ఆర్థికంగా లేకపోవడం వల్ల చదువుకోలేకపోయాను సార్ అని. కానీ ఇప్పుడు మీరంతా ఆర్థికంగా ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నత శిఖరాల్లోనే చూడాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లల్ని బాగా చదివిస్తామని మీరు ఖచ్చితంగా చదివించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సార్ అన్నట్టుగా ఇంకా 2 సంవత్సరాలైతే సిల్వర్ జూబ్లీ అవుతుంది. కాబట్టి
2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మనం ఇదే విధంగా కలుసుకున్నట్టయితే అందరి తీపి జ్ఞాపకాలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. మనం అంతా ఇదే విధంగా కలుసుకుందామని కోరుకుంటూ ఈ చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుశీల మేడం. సో మచ్. కింద వరుసలో కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. అయితే ఒక చిన్న జోక్తో అందరూ నవ్వాలి, బాగా అంటే నిద్రమకు తేలిపోవాలి. లేకపోతే ఇక సమాన కార్యక్రమం చేద్దాం. ఒక అబ్బాయి అంటే ఒక చెయ్యి లేదట. ఆ చెయ్యి లేకపోతే అతను అందరూ తొందర అని అందరూ ఎక్కిస్తారు. అయితే ఆయన చెయ్యి నా బతికే బతుకు, నాకు చెయ్యి లేదు, నేను ఎట్లా ఏ కదా అంటే చెయ్యి లేదు, నేను ఏం చేయలేను కదా అని చెప్పి ఆటోటాకి ఇంకి చచ్చిపోదా. అయితే అదే క్షణంలో అక్కడి నుండి 2 చేతులు లేని వాడు డాన్స్ చేసుకుంటూ అరే నా ఒక్క చేయి లేని నేను ఇంత బాధపడుతుంటే వాడు 2 చేయి లేని డాన్స్ ఎందుకు చేస్తాడు? వాడిని ఇప్పుడు మనం ఏదో అడగాలి, వాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు? వాడు 2 చేయి లేనివాడు సంతోషంగా చెప్పుకున్నాడు, నేను ఒక్క చేయి లేని చచ్చిపోవాలనుకున్నాను అని వాడు దెబ్బదెబ్బ కిందికి దిగి అయినా నువ్వు మంచిగా 2 చేతులు లేకుండా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నావు,
సమాజంలో ఉన్న వాళ్ళు మనం అనుకుంటాం చంద్రశేఖర్ కేంద్ర టక్కేసుకున్నాడు, మంచి వైట్ షర్ట్ బాగున్నాడు, జోర్దార్ బుక్ చేసుకున్నాడు, అరే మంచిగా ఉన్నతంగా ఉన్నాడని మనం అనుకుంటాం. కానీ లోపల వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకేం తెలుసు. కాబట్టి అందరము ఈ సమాజంలో జన్మించాలి. సరే, మంచికో చెడ్డకో మీకు భగవంతుడు ఒక కల్పన కల్పించాడు. అది మీ అందరికీ కల్పించినటువంటి కల్పన చాలా అద్భుతమైనటువంటి. ఎందుకంటే మానవతా విలువలను గుర్తుపెట్టుకొని గురువులను గౌరవించాలనే ఒక దృక్పథం మీలో వచ్చిందంటే అదొక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆలోచన. ఇంత పెద్ద ఆలోచన రావడం మీ అందరినీ నేను సగర్వంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే గురువుల తర్వాత గురువులు మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మమ్మల్ని 23 సంవత్సరాల కింద గుర్తుపెట్టుకొని ఇప్పుడు పిలవాల్సిన అవసరమే లేదు. వాస్తవానికి పిలిచారంటే మీరు ఎంత గొప్పవాళ్ళో ఇక్కడ ఈ సంస్కృతి అర్థం చేస్తుంది. అది కాదు, మేము గురువులకు మీ విద్యార్థుల నుంచి మేమేం ఆశించలేదు. ఆశించింది మీరు గొప్పవాళ్ళు కావాలని. ఇప్పుడు ఒక మేడం టీచర్ అయ్యారు, ఆమె మా శిష్యురాలు అనేప్పటికీ ఇప్పుడు మా దగ్గర పనిచేసినప్పుడు మేడం మేడం అని పిలుస్తాం. ఇప్పుడు శేఖర్ నాతో పాటు పనిచేశాడు నా దగ్గర వాలంటీర్గా. శేఖర్ అని పిలిచే బదులు శేఖర్ సార్ అని పిలిచినాడు. అంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మన గౌరవం ఎంత అభివృద్ధి. ఆ ఉన్నత స్థానాన్ని మనం సంపాదించుకోవాలని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కృష్ణ నాతో పాటు ఇక్కడ మేము ఉన్నప్పుడు హెడ్ మాస్టర్గా సెలెక్షన్ చేసినాం. ఇప్పుడు కదా మీకు అర్థమైందా? కృష్ణ ఆ కాలంలో 10th బ్యాచ్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్గా పనిచేసిందంటే ఇవాళ మైక్ పట్టుకుని మీ అందరిని ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు మా వాగ్దాతులు ఉన్నారు. మేమందరం కోరుకునేది మీ అందరికి వాగ్దాతులు ఉండాలని మీకు ఒక వాగ్దానం చేస్తున్నాం. ఇప్పుడు 23 సంవత్సరాలు సెలబ్రేషన్ చేస్తారు కదా. ఇంతకుముందు సందర్భం వచ్చింది, ఏ బాబు ఆయన తిరుపతి ఏంటే సందర్భం తర్వాత మాట్లాడు కృష్ణ క్లాస్. అయితే మీరు కనుక సెలబ్రేషన్ 25th సెలబ్రేట్ అంటే సిల్వర్ జూబ్లీ చేయాలనుకున్నప్పుడు మీరు నిర్మూలన నా దగ్గర రండి, నా స్థాయి కూడా నేను చేస్తాను. కాకపోతే ఆ రోజు మీరు అందరూ మాట్లాడాలి. మీరందరూ మాట్లాడతామని నాకు వాగ్దానం ఇస్తేనే నేను వస్తాను. నేను నా సహాయం చేస్తాను. సిల్వర్ జూబ్లీ చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. సిల్వర్ జూబ్లీ మీ పేరెంట్స్ కూడా వెళ్తాం. వాళ్ళు ఎంత సైడ్ వాళ్ళ కుర్చీలు వేద్దాం, 100 కుర్చీలు వాళ్ళందరూ కూర్చుంటారు. మీ యొక్క ఉన్నత స్థాయిని గౌరవించి, అంటే మీ యొక్క డెవలప్మెంట్ని వాళ్ళు మీరు చెప్పిన కొద్ది వాళ్ళు బేరీజ్ వేసుకొని అబ్బా నా కొడుకు ఇంత గొప్పడైందా అనేటువంటి దృక్పథం వాళ్ళు రావాలి. ఇందాక సార్ చెప్పినప్పుడు మీ తల్లి రవిగారు చెప్పాడు, మీ తల్లిదండ్రులు బాగా గౌరవించండి. మనకున్నది ఏంటంటే మన ఆస్తి మొట్టమొదటి గురువులు వాళ్ళే.
ఎవరు ఏ స్థాయిలో ఉంటారో మేము చూసలేదు. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉండి మమ్మల్ని ఇక్కడ దాకా పిలిచి మా గౌరవం ఇవ్వడం నేను ఒక అద్భుతంగా భావించి మీ అందరినీ కూడా నేను పేరు పేరున మిమ్మల్ని సన్మానించాలి. మల్లేశం అనే మన మిత్రుడు కస్తూర్పల్లిలో చనిపోయాడు సార్, రోడ్ యాక్సిడెంట్లో. చనిపోతే మేము అందుబాటులో ఉన్న ఒక 20 మంది కలిసి ఒక 40 నుంచి 50 వేలు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 40 నుంచి 50 వేలు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేసి వాళ్ళ మ్యాచ్యూరిటీ లెవెల్ దాకా రావాలి, అప్పుడు తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ చేసి పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్ చేసినాం. ఏది మన విద్యార్థులు ఉన్నటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆనాటి విద్యార్థులను కలుసుకోబోతున్నాను అనేటువంటి ఆ ఉద్విగ్నత, ఉద్వేగం అనేది నాకు నిన్న నుంచే మొదలైంది. అంటే వాళ్ళు ఎట్లున్నారో ఒక ఫోటో ఈరోజు వస్తున్నప్పుడు షేర్ చేసారు గ్రూప్లో. వాళ్ళని చూసి వీళ్ళందరూ అప్పుడెట్లుండేది ఇప్పుడు ఎట్లున్నారో, వీళ్ళందరితోటి మాట్లాడాలి, వీళ్ళందరి ముఖాలు తరిగి తీరా చూసుకోవాలి అనేటువంటి భావనతోటి ఎప్పుడో రెడీ అయ్యి కూర్చున్నాను. ఇక సిద్దిపేట నుంచి వీళ్ళు రావాలి, రావపల్లి కాడ వచ్చి రెడీ ఉన్నారు. సరే, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు రావడం జరిగింది చెప్పిన టైంకే. నాకు కూడా సేమ్ మీకు ఏ విధంగానైతే మాట్లాడాలని ఉన్నా, నా యొక్క అంటే మన యొక్క ఎమోషన్స్ను షేర్ చేసుకోవాలని ఉన్నా, కానీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను చేయగలుగుతానో లేను, నేను చేసేటువంటి ఆ ఎమోషన్స్ ఎదుటి వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో అనేటువంటి విధంగా మీరున్నాను. కానీ నేను కూడా అదే విధంగా, ఎందుకంటే ఒక 23 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఉన్నటువంటి 9వ తరగతి, ఎందుకంటే మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను వదిలిపెట్టి పోవడం జరిగింది. నేను వెళ్ళేటప్పుడు సరే నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను వెళ్తున్నానని చెప్పినట్టున్నాను. కానీ అయితే మీకు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేసిలో చేయలేదు, లేకపోతే సార్లు వస్తూనే ఉంటారు, ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటారు, ఇవన్నీ కామన్గా జరుగుతాం. కానీ నేను మాత్రము అంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2000లో జరిగిందనమాట. నేను 98 మేము అందరం హైదరాబాద్ ఒకసారి జైన్ చూడడం జరిగింది ఇబ్రాహిం నగర్ హై స్కూల్లో 98 డిసెంబర్ 1 నాడు. తర్వాత 2000 ఏసీలో నేను ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. మరి ఇబ్రాహిం నగర్ స్కూలు అనేది ఎక్కడ మొన్నట జరిగినటువంటి గెట్ టుగెదర్ బ్యాచ్లో నేను ఇదే విషయాన్ని నా విద్యార్థులతో నేను షేర్ చేస్తున్నాను, మీ సీనియర్స్తో. ఇబ్రాహిం నగర్ స్కూలు అనేది, ఇబ్రాహిం నగర్ గ్రామం అనేది నా యొక్క గౌరవాన్ని పెంచినటువంటి గ్రామం ఇది. నా యొక్క గౌరవాన్ని పెంచినటువంటి పాఠశాల, ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతిని మిగిల్చినటువంటి పాఠశాల ఇబ్రాహిం నగర్ హై స్కూల్. ఎందుకనంటే సేమ్ ఏమి ఇంతకుముందు విద్యార్థులు అయినటువంటి మీరు బిఎడ్ చేసి టెట్లు క్వాలిఫై అయ్యి తర్వాత ఇంకా ఇతర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెంచుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో నేను ఏ విధంగా సాధించాలి, సాధించలేకపోతే ఏంటిది అనేటువంటి అనుకున్నటువంటి అలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భమే. అటువంటి సందర్భంలో మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక్కడ మరొకసారి నేను ఎందుకు అదృష్టవంతుడే ఇక్కడ ఉండేనంటే, అసలు జాబ్ వస్తుందా రాదా, అసలు మన జీవితంలో అది రాసిపెట్టి ఉన్నదా లేదా అనుకునేటువంటి సందర్భం ఎప్పుడైనా కాంపిటీషన్ అనేది ఉంటుంది. అటువంటి సందర్భంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అంటే తెలుగు పండిట్ కాబట్టి తెలుగు పండినప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని ఉండేది. గ్రేడ్ 1లో నాకు డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా గ్రేడ్ 2లో డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్ నుంచి నన్ను ఈ పాఠశాల నుండి గౌరవంగా వెళ్ళేటువంటి విధంగా చేసింది. కాకపోతే దగ్గర పోస్టింగ్ రాకపోవడం వలన నేను ఎవరిని మళ్ళీ వచ్చి ఇబ్రాహిం స్కూల్కి వచ్చి మీరు అందరినీ చూసుకోవాలని అనిపించింది. కానీ చాలా దూరంగా ఉండడం మూలంగా నేను రాలేకపోయినాను. ఆ విధంగా 23 సంవత్సరాల తర్వాత మీరు
నిజంగా వీళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఒక రకంగా ఉద్వేగంగా కూడా అనిపించింది. అంటే ఇంత గుర్తుపెట్టుకొని వీళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు గాను మీ బ్యాచ్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ స్నేహం అనేది మీ అందరి మధ్యలో జీవితాంతం కొనసాగాలని కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. బహుశా సారైనా చెప్తామని అనుకుంటున్నాను. ఆ రహస్యం ఎవరికి చెప్తాను. సరే సార్, పండుగ సార్. మరి ఆ రోజు సత్యనారాయణ సార్ మాకు ఇచ్చినటువంటి టీచర్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, నేను వయసులో పెద్దవాళ్ళని ఉన్నప్పటికీ మాతోటి వర్క్ చేయించుకుని విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యార్థులకు విద్యా గంధం అంటాలి అనేటువంటి మంచి దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి హెడ్ మాస్టర్ దగ్గర మేము పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉండేది. నిజంగా ఆయన మన మధ్యలో ఉంటే ఇంకా ఎంతో చాలా సంతోషించేటువంటి వాడు. ఈ సమయంలో ఇక్కడ కనుక ఉంటే మీ అందరినీ మమ్మల్ని చూసి కనుక ఉంటే నిజంగా ఆయన ముఖము ఎంత ప్రసన్నమై ఏ విధంగా ఉండేదో ఊహించలేదు. అట్లా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల వైపు నుండి ఆలోచించి మరి అప్పుడు మాకు బాగా అవకాశాలు ఇచ్చి విద్యను పెంచడంలో ఆయన వంతు కృషి చేసినందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మరి కీర్తి చేసినటువంటి సత్యనారాయణ సార్ గారు కూడా నేను గుర్తు చేసుకుంటాను. అంతే కాబట్టి ఒకవేళ పెట్టాలని అనుకుంటే అట్లా చేసుకున్నట్లయితే తక్కువ, అవసరమైతే ఇంకా ఇదంతా కూడా అనుకుంటే స్కూల్లో పెట్టేసి ఇప్పుడు సరే రేంజ్ సిద్ధం కాబట్టి కంపల్సరీ అయింది కావచ్చు. అట్లా మనకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మన బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని అంటే నా ఒపీనియన్ ఇది. సరే లేదు సార్, మేము ఇన్ని రోజుల తర్వాత 25 ఏళ్ళ కలుసుకుంటున్నాం, మేము 2000 పెట్టలేము అది మీ ఆప్షన్. వేసేసి నిలబడా పెట్టండి, ఇవ్వండి మేడం, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాస్ట్ నిలబడి చాలా. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలు తెలిపే
నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో